హే గైస్ వాట్సాప్ ఎట్లా అందరూ నేను చాలా బాగున్నాను. సో ఈరోజు యాక్చువల్లీ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము అండ్ రెడీ అవుతున్నా నేను. మా మమ్మీ వాళ్ళు ఇంకొచ్చే వరకు తెలియదు, ఫిక్స్ కాలే. అంటే వాళ్ళు వస్తే రెడీ అయ్యి ఉందామని చెప్పేసి నేనైతే స్ట్రైటింగ్ చేసుకుంటున్నాను హెయిర్ అంతా. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ స్టార్ట్ రేపటి నుండి. ఇంకో 10 డేస్లో మా అక్క కూడా ఇండియాకి వస్తుందన్నమాట, యూఎస్ నుండి ఆఫ్టర్ 4 years. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ గైస్, ఘోరంగా ఎక్సైటెడ్ ఉన్నా, ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. దాని అంటే కలవబోతున్నా మా అక్కని అని చెప్పేసి. అది కూడా 4 yearsకి అండ్ వచ్చి పోదనమాట, ఇక్కడే ఉంటుంది, ఇంకా పర్మనెంట్గా ఇండియాకి వచ్చేస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్, చాలా ఎంజాయ్ అయిపోతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి మా ఫ్యామిలీలో. మొన్న ఒక వీడియో పెట్టినా కదా కాకినాడలో ఎంగేజ్మెంట్ అని చెప్పేసి. సో మా కజిన్ బ్రదర్, మా ఫ్యామిలీలోనే మా కజిన్స్ అందరిలో ఆ అన్న పెద్ద అనమాట. సో చరణ్ అన్న అని. సో ఆ అన్న పెళ్ళి అవుతుంది. వి ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్. అది కూడా కాకినాడలో. సో తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి లాగా అనమాట. ఇంకా పెళ్ళికి కూడా మాకు ఉండబోతుంది. మా అక్క షాపింగ్ చేయాలి, మేము షాపింగ్ చేయాలి. మా అక్క ఏంటంటే వచ్చినాకే షాపింగ్ చేస్తూ ఉంటుంది, వచ్చిన తర్వాత 2-3 డేసే ఉంటుంది. సో ఇంకేందో చూడాలి. ఈరోజు వీడియోలో అయితే ఏం జరగబోతుందో నాకు తెలియదు, అసలు వెళ్తామా లేదా తెలియదు. సో కీప్ వాచింగ్ గైస్. ఫైనలీ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మేమైతే షాపింగ్కి అండ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడైతే ఫస్ట్ టెడ్ కానీ స్లాష్ దగ్గర వదిలేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే వీడుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, మాకు ప్రాబ్లమే వాడికి ప్రాబ్లమే. సో అందుకని వాడి బ్రదర్ స్లాష్ దగ్గర అయితే వదిలేసి ఆడుకుంటాడు కదా అని చెప్పేసి వీడి దగ్గర వదిలేయడానికి వచ్చేసాం అనమాట. అరే టాయిలెట్ మాట్లాడుకోనరా. అడుగులో మళ్ళా అబ్బా అవుతుందో. కేక్ తింటావా ప్రియా? తిన్నా కదా శనివారం కాకపోతే పెద్ద తిన్నట్టు. ఇప్పుడు అడిగిన వద్దంటు బూడబడలేదు ప్రియ జుట్టు మీకు పెట్టుకో. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఫోటోస్ కరెక్ట్ వస్తలేవు. ఓకే గైస్, సో అన్న పెళ్ళి అని చెప్పాను కదా, రిసెప్షన్ కోసం నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చెప్పిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అండ్ నా ఐడియా కూడా ఉండే అనమాట, ఏం కలర్ తీసుకుందాం, ఎట్లా స్టిచ్ చెప్పిద్దాం, అదంతా ఫిక్స్ అయిపోయి వచ్చాను. సో అందుకని ఇక్కడైతే నేను రాగానే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను గైస్. నాకు ఎంత బాగా నచ్చిందో. అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుండే. మా అక్క కోసం కూడా తీసుకున్నాం ఒక 2-3, నా కోసం ఒక 2-3, అట్లా 5-6 అయినాయి అనమాట ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ అయితే. సో అవన్నీ మెల్లమెల్ల కుట్టిస్తాము. బట్ రిసెప్షన్ కోసం అయితే నేను చూస్ చేసుకుంది బ్లాక్ కలర్లో ఇదే అనమాట ఫ్యాబ్రిక్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పటి వరకు నేను యాక్చువల్లీ బ్లాక్లో లెహెంగా లాంటిది వేసుకోలేదు. సో అందుకని ఐ వాంటెడ్ టు ట్రై దిస్ కలర్ నా పైన. అండ్ దీనికి కింద వేరే ప్లెయిన్గా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో దానికైతే బ్లాక్ కలరే ప్లెయిన్గా వచ్చేస్తుంది అనమాట కింద. ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయాక కూడా చూపిస్తాను నేను ఒకసారి మీకు. సో యా, దిస్ ఈజ్ వాట్ ఐ గాట్. అండ్ మా అక్క కూడా మంచి మంచి కలర్ తీసుకున్నాము. దానికి నచ్చితే నచ్చింది, లేకపోతే వచ్చాక మళ్ళీ షాపింగ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ మొత్తం. పైన అయితే ఇట్లా డిజైనర్ది వస్తుంది అండ్ కింద అయితే సింపుల్గా ఇట్లా ప్లెయిన్గా వస్తుంది అనమాట. సో మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగుంటుంది గైస్.
సో గైస్ పెళ్ళి ఉందని చెప్పినా కదా అన్నది నెక్స్ట్ మంత్. సో షాపింగ్ చేద్దాం, యాక్చువల్లీ టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బట్ ఇక్కడ షాప్ కనిపించింది ఫ్యాబ్రిక్స్ది, నాకు చాలా బాగా నచ్చినాయి ఫ్యాబ్రిక్స్. సో రిసెప్షన్ కోసం మెటీరియల్ తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది. ఒకటి బ్లాక్ కలర్ చూపించాను కదా, సో అదే తీసేసుకున్నాను. దాని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. అండ్ అది మొత్తం అయిపోయిన తర్వాత, స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా చూపిస్తాను మీకు. సో యా, నాకైతే చాలా బాగా నచ్చింది. మా అక్క కూడా తీసుకున్నాము, అది నచ్చుతా లేదు బట్ వీ లవ్డ్ ఇట్. దానికి నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది. సో నాదైతే షాపింగ్ అయిపోయినట్టే, ఇంకా స్టిచ్చింగ్ ఒక్కటి ఉంది. ఐల్ బి డన్ విత్ ద షాపింగ్. పెళ్ళికి రెడీ అయిపోతా ఇంకా నేను. నా పెళ్ళి కాదు, మా అన్న పెళ్ళి. ఇగ్నోర్ మై వాయిస్ గైస్, నా వాయిస్ మొత్తం సరిదైందనమాట. ఫీవర్ వచ్చింది 2-3 days నుండి. సో అందుకని కొంచెం కరకర అన్నట్టుంది. అండ్ నాకు సిగ్గు లేకుండా ఇంకా కూల్ వాటర్ తాగుతున్నప్పటి నుండి కూల్ వాటర్ తాగుతున్నాను నేను. వల్ల కోల్డ్ ఉన్నాక కూడా నాకు కూల్ వాటర్ తాగబుద్ది అవుతుంది, నార్మల్వి తాగబుద్ది కాదు. మరి ఏం చేయాలన్న, నాకు బోర్ వస్తుంది షాపింగ్ చేసుకుంటా. బేకరీ అడుగు, ఇంతమంది కేక్ తిన్నా సిగ్గురకు, ఇంతమంది కేక్ తిన్నా. ఫ్యాబ్రిక్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే మలబార్కి వచ్చాము. మమ్మీకి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుందనమాట. సో అందుకని ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ కూడా చాలా టైం పట్టింది, ఫ్యాబ్రిక్స్ దగ్గర కూడా చాలా టైం పట్టింది. తెలిసిందే కదా, ఫుల్ టైం పడుతుంది ఇంకా షాపింగ్ అంటే. అండ్ తర్వాత మేమైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. నాకు ఆ రోజు ఎందుకో తెలియదు గైస్, పొద్దున్న లేవగానే మంచి టెంపుల్ వెళ్ళాలనిపించింది, అది కూడా హనుమాన్ టెంపులే వెళ్ళాలనిపించింది. అండ్ ఫైనలీ ఎంత లేట్ అయినా కూడా 8-8:15 అట్లా వచ్చేసినాం అనమాట. అండ్ చాలా బాగుండే, చాలా పీస్ఫుల్గా ఉండే. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది గైస్. ఆ రోజు అయితే ఎంత క్రౌడ్ ఉండే అంటే టెంపుల్లో ఫుల్ జనాలు ఉండే. ఎందుకంటే ఆ రోజు అమావాస్య. అండ్ ఇంకోటి ఏంటంటే కార్తీక మాసం లాస్ట్ వీక్ అనమాట. సో అందుకే చాలామంది వచ్చి పూజలు చేసుకుంటారు. సో అలానే మేము కూడా మంచిగా ఒత్తులు తీసుకొని మంచిగా పూజ చేసాము. అంటే అందులో 365 ఒత్తులు ఉంటాయి అనమాట. ఇయర్ మొత్తం దీపం పెట్టినట్టు మీనింగ్ అని చెప్పింది అనమాట మమ్మీ. సో వదిన పేరు పైన మమ్మీ పెట్టింది, నేనైతే సపరేట్గా ఒకటి పెట్టాను. చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉండే. అండ్ టెంపుల్కి పోతేనే అదొక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో యా, మంచిగా జరిగింది పూజ అయితే. సో ఈ టెంపుల్ అయితే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టము. అంటే మేము ఇక్కడిక్కడే ఉండేవాళ్ళం, బట్ ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళాము. సో ఇదైతే మేము వచ్చింది కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. చాలా స్పెషల్, ఎన్నో ఇయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఉందన్నమాట. అండ్ చాలామంది వస్తూ ఉంటారు, ఏ పూజలైనా కూడా ఘోరంగా క్రౌడ్ ఉంటుంది. అండ్ యా, మేమైతే వి మిస్ దిస్ టెంపుల్, కొంచెం దూరం వెళ్ళామని, బట్ స్టిల్ వీ కేమ్ హియర్, మంచిగా ఉంటుందని చెప్పేసి. సో తర్వాత మేమైతే
ఇంటికి వెళ్ళాము, మా స్లాష్ గడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి టెడ్డీ గారిని అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అవన్నీ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో చేస్తున్నాను చెప్పాను కదా, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏం చేస్తున్నాను, ఎట్లా అవుతుంది అంతా. అండ్ మా అక్కకి హాఫ్ సారీ ఇవన్నీ కూడా కొన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి, చూపిస్తాను. సో యా, దట్స్ ఇట్ గైస్, అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం మరి. బై బాయ్, సీ యూ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.